అన్నా మాది రేకులపల్లె మా ఊర్లో సత్తబండి అప్పుడు కేసీఆర్ ఉండగా రోజు వచ్చేది. ఇప్పుడు నెల అయితే కూడా సత్తబండి వస్తలేదు. నడపనికే చేతగాక పంచాయత్ సెక్రటరీ అడిగితే సార్ ఏమా సార్ మా సత్తబండి వస్తలేదు ఊర్లేకంటే అన్న పైనుండి గవర్నమెంట్ బిల్లు ఇస్తలేదు అన్న నేనేం చేతు బిల్లు ఇస్తలేదు డీజిల్ కూడా పైసలు అంటున్నాడు. మా ఇందిరమ్మ రాజ్యంలో సూపర్ ఉన్నది మొత్తం పేదలందరూ అద్భుతంగా కొనసాగుతున్నారు అని చెప్పేసి కొరకే ఇందిరమ్మ రాజ్యం వాళ్ళ అన్నదమ్ముల కొరకే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కొరకే ఏం లేదు. ప్రజల పార్టీ అన్నాడు కానీ ప్రజల పార్టీ సత్తపాటి ఇది సత్తపాటే. ఇప్పుడు సత్తల పడేసినాడు కదా ఈరియా లేక జనము పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 6 గంటల దగ్గర కూడా ఈరియా దొరకలేదు. 10 ఏళ్ల పాటు సావిగా జరిగినటువంటి యూరియా పంపిణీ ఈ రోజు ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతుంది? ప్రజలను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. చేతగాక వాళ్ళు ఏమన్నా అంటే కేంద్రం ఇస్తలేదు. కేంద్రం వాళ్ళు లేరా? కేంద్రం మీద దొరుకుతాడు. అది వచ్చినది ఇక్కడ అమ్ముకుంటారో ఏం చేస్తారో ప్రజలను అయితే మొత్తం రైతులను అయితే గబ్బులు చెప్తున్నారు. మరి ఎట్లా రైతుల పరిస్థితి? ఇంకా 3 ఏళ్ళు మరి ఇట్లా కొట్లాడతారా? ఇట్లా కొట్లాడాలి తప్పదు. కొత్త సినిమా రిలీజ్ ఉంటే కొత్త సినిమా ఎన్నుకునే ముందు ఎన్నుకు వస్తుంది. కొంచెం మనం ఓపు ఉండాలి ఆగది ఎట్టవుతుంది అని అంటాడు ముఖ్యమంత్రి. అదే మాట అంటున్నాడు కదా. మీ ఊరికి ఎన్ని ఇంద్రమలు వచ్చినాయి? మా ఊరికి ఇంతవరకు రాలేదు సార్. ఇప్పుడు మామూలుగా సరే ఇప్పుడు ప్రజలు మంచిగా ఉండాలి, రైతులు మంచిగా ఉండాలి అనేది ఎవరైనా కూడా ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయాలి. ఇప్పుడు మరి ఇంతగానం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే మరి వాళ్ళకి తెలుస్తలేదా? ఏం ముఖ్యమంత్రికి తెలియాలి అది. ముఖ్యమంత్రికి లెక్క ఉంటేనే కదా ఇందిరమ్మ రాజ్యం వస్తుందనే ఏడవచ్చా. కరెంటు మాత్రం పౌలు మాత్రం ఉంటుంది. తెల్లవారు అనేది కరెంట్ అసలు వస్తూనే లేదు. 24 hours కరెంట్ ఇస్తున్నాడు. కరెంట్ లేదు. రాత్రి పూట అసలు కరెంటే లేదు. సాయంత్రం గంటలకు పోతే మళ్ళీ పొద్దున 5 గంటలకు వస్తుంది కరెంట్. కేసీఆర్ ఉండగా కేసీఆర్ నాది 2 ఎకరాల పొలం ఉంది. మోటార్కి 2 ఎకరాల పొలం పారతలేదు ఇప్పుడు నాది. వాటర్ ఎట్లా? అది పగులు కూడా సరిగా లేదు. కరెంటు వచ్చేసి పోతుంది. అసలు కరెంటే ఉంది. కాంగ్రెస్ వస్తే దీని బతికింటే 10 ఏళ్ళ కింద చూసినాము ఇదే పాలనే ఉంది. ఈ పొద్దున అదే పాలనే అంతే. ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు నేనే కాదే, ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటుండే. వాళ్ళ తాత తరం కూడా కాదు, వాళ్ళ తాత దిగొస్తా కూడా కాదు. ఇప్పుడు నిలబెట్టమను, ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ పెడితే తెలుస్తాం మొగంతనం. ఇప్పుడు పెట్టుకుంటే అర్థమైతే కదా. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని బయటకు వచ్చి రోమింతులు అయితే కనబడుతుంది. ఎండకి వానకి నానాలే, బయటకు తిరగాలే, అప్పుడు కనబడుతుంది ముఖ్యమంత్రి నువ్వు అనేది ఎరవలు అనేది. ఇంట్లో నేను కూడా చెప్తా నీడకుండి. సార్ మీ పేరు? సార్ నా పేరు కృష్ణారెడ్డి. ఎక్కడ? లోకల్ కాదు, మల్లకల్ మండల్. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు అక్కడ కేసీఆర్ గవర్నమెంట్కు తేడా ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వము రైతుల సంక్షేమ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు వచ్చినదంతా దళార్ల ప్రభుత్వం అయింది. దళార్ల కొమ్ము కాస్తుంది ప్రభుత్వం అంతా. ఎవరైతే రైతులు ఉండరో వాళ్ళకు యూరియా దొరకడం లేదు, సరైన కరెంట్ ఇవ్వడం లేదు, సరైన మద్దతు ధర ఇవ్వడం లేదు. రుణమాఫీ చేస్తానే రుణమాఫీ సగం మంది చేస్తే సగం మందికి చేయలేదు. అన్నీ ఏదైనా పెన్షన్లు పెంచుతానే పెన్షన్లు పెంచలేదు. ఈ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అనే తులం బంగారం ఎక్కడ పోయిందో లేదో దాని అడ్రస్సే ఎత్తాడు. ఈ ఏమి చేద్దాము, ఆయన ఎన్ని కోరికలు కోరినాడో అన్నీ ఉత్తవే. అంతా ఇట్లా ముట్టేది ఇడిచిపెట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక ఎత్తు, మీ గద్వాల పరిస్థితి ఒక రకం. ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు ఈ సభకు వస్తున్నాడా? మీ ఈ సభ మా గద్వాల ఎమ్మెల్యే సంగతి ఏమంటే ఏడ దొరికితే ఆడ దేవుకొని తినే రకం ఆయనది. ఆయనకి అరే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తినాలి, నాకు ఆకలి అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు రమ్మని, పోదాం దాంట్లోకి ఆ పాటలకి. నేను కప్పుకున్నది కాంగ్రెస్ జెండా కాదు జాతీయ జెండా అంటున్నాడు మళ్ళీ. ఇప్పుడు అదే సార్ తన ఆత్మలో తొలుస్తుంది, అది ఎక్కడో బాధ పెడుతుంది. కాకపోతే పదవి కాపాడుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లకు పోతే డిపాజిట్ రాదు. ఆయనకు తెలిసే ఆ నాటకం ఆడుతుండే. ఎలక్షన్ రాకుండా చూసుకున్నాలా, నేను ఎట్లా వచ్చేసారి ఓడగొడతారు, నాకు ఓట్లు వేసేది లేదు, నేను గెలిచేది లేదు. ఇప్పుడు ఆ 3 ఏళ్ళన్నా ఉంటే ఇక్కడ తిని సంపాదించుకుంటా బాగా కడుపు నిండగా అని చెప్పి ఈ నాటకం ఏడుకున్నాడు. 8 మందికి రేవంత్ రెడ్డి 10 మందికి రేవంత్ రెడ్డే చెప్పినాడు, ఈ బడి మీరు ఇట్లే ఉండము, మేము టీఆర్ఎస్లనే ఉంటామని చెప్పండి, మేము దాంట్లో ఉండము, మీరు ఇది ఒక్కటి చెప్పుకుంటారా అండి, మిమ్మల్ని 3 ఏళ్ళు అట్లే గడుపుతాను నేను అనుకున్నా. సరే, ఇప్పుడు మీ దృష్టి ప్రకారం, గద్వాల ప్రజల దృష్టి ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండు?
స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్లో ఉండడు. లేదు నేను లేనంటుండగా మరి. లేనని ఇప్పుడు రమ్మని ఈడకి రమ్మను. అంతేనా? ఈ మందిలో వచ్చి నాది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పమను, రమ్మను ధైర్యం ఉంటే. అంతేనా? వీళ్ళంతా ఓట్లు వేసిన వాళ్ళే గెలిపించిన వాళ్ళే కదా ఇక్కడ ఉన్న ప్రజలంతా. రమ్మను స్టేజ్ కాడికి. మరి దొంగలాక ఇప్పుడు ఎక్కడన్నా దాక్కున్నావు. అంతేనా? గద్వాల లేడా? ఉంటాడు, ఇంట్లో ఉంటాడు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. లేదు. మరి ఇదేంటి నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని నమ్మి ఒక పార్టీని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇవాళ వాళ్ళందరి అభిమానాన్ని లేకపోతే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ పార్టీలు మారుతారు. దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ సిటిజన్గా చెప్పండి సార్? అన్నిటికీ ముగింపు రేపు 2028లో వచ్చే ఎలక్షన్లు. వాళ్ళకి ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పనీక రెడీగా అయినారు. పోయినసారి ఆయన ఓడిపోనికైతే రాత్రి అత్త అల్లుడు ఒక్కటయ్యి ఓడించినారు. ఇప్పుడు ఆ వల్ల తెలిసిపోయినాయి జనానికి ఏం చేసినారు, ఎట్లా గెలిచినాడు కృష్ణమోహన్ రెడ్డి అనేది. ఇప్పుడు రేపు ఎవరు ఏమి చెప్పినా ఈయన పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి మైదానం అంతా నిండిపోతుంది, పిట అంటది మైదానం అంతా. నాయకుడు మా హనుమంత్ గారు ఇంకా ఇప్పుడు గట్టిగా కుదుటపడలేదు, పడతాడు. ఈ రోజు నుంచి పడతాడు. ఇంకా మందిలో మామూలు నాకు చెప్పండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పార్టీ మారిండు, ఆయనతో పాటు ఎంతమంది క్యాడర్ మారింది? కార్యకర్తలు ఎంతమంది ఆయనతో? ఆయన వెనుక ఉన్న గ్యాంగే పోయింది, జనం పోయలేరు. 10-20 మంది పోయినారు. మిగతా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు అట్లే ఉండరు. ఆయన దళారులు ఆయన ఏంటో ఉన్న వాళ్ళే పోయినారు. మరి యూరియా కష్టాలు మళ్ళీ వస్తున్నాయి, ఎందుకు తీసుకొస్తారు? యూరియా కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మరి ఇవి అప్పుడు లేకుండే కదా, అప్పుడు ఫ్రీగా దొరుకుతుండే. ఆయన ఉన్నాక అన్ని కార్యక్రమాలు ఏం చేయాలో అవి చేసుకుంటూ వచ్చిండే ముఖ్యమంత్రి గారు, రైతులకు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఊకనైనా రైతు భరోసా 15,000 ఇస్తానే, మొన్న ఒక్క విడత 12,000 అని ఇచ్చినాడు, 6,000 లెక్క ఇచ్చినాడు. ఇవన్నీ లేదు. ఏం పేరు మీ పేరు? వీరేష్ గౌడ్, నేను ఉప సర్పంచ్. ఏం పరిస్థితి చెప్పాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. అంతే. మా ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు ఒక 6 months బ్యాక్. జాతీయ జెండా చెప్తుండు కానీ అక్కడ సుప్రీంకోర్టులో వచ్చేసి బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాడు, ఇక్కడ గద్వాలు వచ్చేసి కాంగ్రెస్ అనే పొజిషన్ ఏదో అనర్హత. కేటీఆర్ సభకు పిలిచిరా? గద్వాల గజన పిలిచిరా? లేదు, ఇక్కడ మాకు పర్మిషన్ ఎన్నిక కూడా చాలా ఇబ్బంది పెట్టినాడు. మేము వైఎస్ఆర్ చౌక్లో చేసుకోవాలని మేము పర్మిషన్ కడితే కూడా ఇక్కడ ఉన్న డిఎస్పీ గారు, ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వడానికి అడ్డుకున్నారని చెప్పారు వాళ్ళు. అంతే. ఎన్ని రోజులు అడ్డుకుంటాడు? అదే మా బాస్ వచ్చి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి దానికి సమాధానం చెప్తారు ఈ సభలో, ఖచ్చితంగా చెప్తారు. మామూలుగా గద్వాల ప్రజలంటే కొంచెం చైతన్యవంతమైన ప్రాంతం ఇది. నిజంగా ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఎట్లా ఉంటుంది భవిష్యత్తు? ఇట్లా చేస్తే మంచిగా ఎంతో మంది నమ్ముకొని ఓట్లు వేస్తారు, ఒక పార్టీ నమ్ముకొని ఓట్లు వేస్తారు, తీసుకొని పోయి అక్కడ పార్టీ ఇట్లా మారుతుంటే ఎట్లా? పార్టీ అదే జనాలని అంతా పిచ్చోళ్ళని లెక్క చేస్తున్నారు. గతంలో మేము కూడా మా మండలం నుంచి మా విలేజ్ నుండి 286 ఓట్లు మెజార్టీ ఇచ్చినాం మేము బీఆర్ఎస్ కష్టపడి. మా ఇట్లా ఆయన డిసిజన్, ఆయన సొంత లాభాల కొరకి పార్టీ మారి ఆయన సొంత లాభాలు చూసుకుంటున్నాం. అంతే. మొత్తం ఈ గద్వాల్ అంటేనే మొత్తం అత అల్లుంది, వాళ్ళు అంతా ఏ చెప్తే అదే రాజ్యం, మొత్తం ఇక ఇక్కడ బీసీ సామ్రాజ్యాన్ని అంతా తొక్కేస్తారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. నిజమా? ఇన్ని రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఆ భ్రమలన్నీ పోయినాయి. గద్వాల్లో ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా కూడా బీసీ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు. 100%, 100% బీసీ ఎమ్మెల్యే అవుతాడు గద్వాల్లో బీసీ ఎమ్మెల్యే. కేసీఆర్ గారు ఎవరికి బీఫామ్ ఇచ్చినా గద్వాల్లో మామూలు కార్యకర్తకి ఇచ్చినా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.